హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మామిడికాయ పచ్చడి. అదేనండి, ఆవకాయ పచ్చడి. ఈ సమ్మర్లో స్పెషల్గా పెట్టుకునే పచ్చడి. ప్రతి ఒక్కరూ రుచి చూడాలి అనుకునే ఈ ఆవకాయ పచ్చడి అందరూ పెట్టుకోవాలనుకుంటారు. కానీ కొంతమందికి ఎలా పెట్టుకోవాలో అర్థం కాక, వాటి కొలతలేంటో అర్థం కాక పెట్టుకోలేరండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోలో సేమ్ ఈ కొలతలతో మీరు గనక ఈ ఆవకాయ పచ్చడిని పెట్టుకున్నారంటే చాలా సూపర్గా, ఈ సమ్మరే కాదండి, వింటర్లో మళ్ళీ వచ్చే సమ్మర్ వరకు కూడా ఈ ఆవకాయ పచ్చడిని, ఈ రుచిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ కొలతలు మధ్యలో మిస్ అయిపోయారంటే అర్థం కాదు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవకాయ పెట్టుకోవడానికి మామిడికాయ ముక్కలు చాలా పుల్లగా ఉండేవి తీసుకోవాలి. అలాగే తోలు మందంగా ఉండేవిగా ఉండాలి. ఈ కాయలు గట్టిగా ఉండాలి. ఇదిగోండి, నేను 25 కాయల దాకా తీసుకున్నాను మామిడికాయల ముక్కల్ని ఈ విధంగా కట్ చేయించుకోవాలి. దానిపై టెంక ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మీరు ప్రతి ఒక్క కాయని నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. ఒక పొడి క్లాత్ తీసుకొని ప్రతి ఒక్క ముక్కకున్న అలాగ జీడి ఉంటుంది, ఆ జీడిని తీసివేసి ఆ ముక్కని నీట్గా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అలాగే చాలా శుభ్రంగా వాటిని పొడి క్లాత్తో లోపల బయట బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మన పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. అలాగే ముక్కకు పైనున్న టెంక పైనున్న ఆ పై పొరని కూడా తీసివేయాలి, లేకుంటే మన పచ్చడి త్వరగా పాడవుతుందండి. ఇలాగా నీట్గా క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ ఒక తడి లేని పాత్ర తీసుకొని అందులో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, మనం నీట్గా క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కలు. వీటిని ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన ఈ మామిడికాయ ముక్కల్ని వేసి ఒక గంట సేపు ఆరబెట్టుకుందాం. ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు తీసుకొని దొరగా వేయించి ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ఈ ఆవకాయ పచ్చడికి నేను కల్లుప్పే తీసుకున్నానండి. దీన్ని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మిక్సీ చేసి మెత్తగా పక్కకు పెట్టుకుందాం. దీని కొలత ఏంటో నేను ఆవకాయ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయను కూడా ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ ఎంత క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ తినేవారు ఎక్కువగా తీసుకోవచ్చు, మీకు తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. కొన్ని ఇలా పక్కన ఉంచుకోవాలి, కొన్ని మాత్రం నేను కచ్చా పచ్చాగా మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి, మన పచ్చడి కోసము ఉప్పు, కారం, ఆవాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా చేసుకున్నవి వెల్లుల్లిపాయలు, 1 కేజీ వరకు ఆయిల్ని తీసుకొని వేడి చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని చల్లార్చుకోండి. ఇదిగోండి, మనం ఏ గిన్నెతో అయితే కొలత తీసుకుంటామో అదే గిన్నె మన కారము, ఉప్పు ఇవి కూడా కొలతలు వేసుకోవాలి. ఇదిగోండి, మన మామిడికాయ ముక్కల్ని ఈ గిన్నెతో నిండుగా కొలత తీసుకోండి. ఇవి 4 గిన్నెలుగా రావాలండి మన మామిడికాయ ముక్కలు. అలా కొలుచుకొని ఒక తడి లేని గిన్నెలో వీటన్నింటినీ వేసుకోవాలి. ఇలాగా నిండుగా రావాలండి గిన్నెకి మామిడికాయ ముక్కలు. అలా వేసుకొని మనం తీసుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ కొలత వేసుకొని అందులో వేసుకోవాలి. చూడండి, నాకు ఈ గిన్నెతో 4 గిన్నెలుగా కొలత వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోండి, మన మామిడికాయ ముక్కలు 4 గిన్నెలుగా ఇలాగ కొలత చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, నాకు మామిడికాయ ముక్కలు తీసుకున్నవన్నీ ఈ గిన్నెకి 4 గిన్నెలుగా వచ్చేసాయి. ఇదిగోండి, ఇలా ఒక తడి లేని పాత్రలో ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ ఇలాగ వేసుకొని
ఇందులోకి కారం పొడి వేసుకుందాం. మీరు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నారో మామిడికాయ ముక్కలు అదే గిన్నెతో అందులో కారం పొడి, మీ మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నట్లయితే సగానికి కొద్దిగా ఎక్కువ కారాన్ని తీసుకోండి, పులుపు కొద్దిగా తక్కువ ఉన్నట్లయితే సగం గిన్నె కారం పొడిని వేసుకోండి. అలాగే అదే గిన్నెతోటి ఆవపిండిని తీసుకోండి. ఆవాల పొడిని ఆ గిన్నెకే సగానికి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. మీకు అందులో గుజ్జు కనుక ఎక్కువగా కావాలన్నట్లయితే ఈ ఆవపిండిని కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదా మామూలుగా కావాలంటే సగానికి కొద్దిగా ఎక్కువగా ఈ గిన్నె కొలత తీసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి. ఉప్పు కారానికి సరి సమానంగా వేసుకోండి. ఈ విధంగా సగం గిన్నె ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా ఇందులో మనము వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, అలాగే జీలకర్ర పౌడరు, ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. పసుపు యాంటీబయాటిక్ అండి. ఇదిగోండి, ఇందులో మనం కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకొని మనం వేసుకున్న ఈ పొడులన్నీ ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి వీటిని బాగా ఇలా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఇలాగా బాగా కలుపుకొని మనం తీసుకున్న ఈ మామిడికాయ ముక్కల్లో ఫస్ట్ కాచి చల్లార్చిన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఎందుకంటే మన ముక్క అనేది పచ్చడిలో త్వరగా మెత్తబడకుండా ఉంటుందండి. అందుకోసం ఫస్ట్ ఈ ముక్కలకి ఆయిల్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా ప్రతి ముక్కకు తగిలేలాగా ఆయిల్ని ఇలా మిక్స్ చేయాలి. ఇలా మనం బాగా కలుపుకున్నాక ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పొడులన్నింటినీ మన మామిడికాయ ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకు ఈ మిశ్రమం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బాగా మిక్స్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆప్షనల్ అండి. మీరు పచ్చళ్ళల్లో ఎక్కువగా వెల్లుల్లిపాయలని తినాలని ఇష్టపడితే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇదిగోండి, మనం తీసుకున్న ఆయిల్ కూడా సేమ్ ఏ గిన్నెతో అయితే కొలత వేసుకున్నామో ముక్కల్ని అదే గిన్నెతో నిండుగా వచ్చిందండి. నేను కేజీ నూనె తీసుకున్నాను. నూనె ఆయిల్ని కూడా వేసుకొని ఈ ముక్కలకి బాగా మన మసాలాలు ఈ ఆయిల్ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలాగా కింది నుంచి పైకి మన ముక్కలకి ఈ మసాలాలు ఆయిల్ అంతా బాగా పట్టేటట్లుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఆవకాయ పచ్చడి. ఇదిగోండి, మన మామిడికాయ ముక్కలకి మన మసాలాలు ఇంకా ఆయిల్ అనేది బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇలాగా బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకి తగిలేలాగా అన్ని మసాలాలు ఒక జాడీ తీసుకోవాలి. అది నీట్గా శుభ్రంగా ఉండాలండి. ఎలాంటి తడి కూడా లేకుండా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక జాడీని తీసుకోండి. లేదా మీ దగ్గర జాడీ లేనట్టయితే ఒక ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోవచ్చు. అందులో మనం కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయల మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. ఇలాగా కలుపుకున్న మన మామిడికాయ పచ్చడిని అంతటిని ఇందులో ఈ విధంగా వేసుకోండి. చూడండి, ఇలాగా వేసుకొని ఉంచుకోవాలి. ఇదిగోండి, మన పచ్చడి అంతటిని ఈ జాడీలో ఇలా పెట్టుకున్నాక దానిపై మూత పెట్టేసుకొని ఒక పొడి క్లాత్ని తీసుకోండి. నీట్గా శుభ్రమైన ఒక పొడి క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని ఈ పచ్చడి జాడీపై వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ వేసుకొని ఒక తాడు తీసుకొని నీట్గా ఇలాగా
దాని చుట్టూ ఏవి గాలి కానీ తడి కానీ దుమ్ము కానీ పడకుండా ఇలాగా కట్టి పెట్టుకోవాలి. ఈ పచ్చడిని మళ్ళీ 3వ రోజు ఓపెన్ చేసి చూద్దాము. అంటే ఈరోజు పెట్టుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే అవతల నెక్స్ట్ డేని ఓపెన్ చేయాలి ఈ పచ్చడిని. అంతవరకు ఈ పచ్చడిని ఓపెన్ చేయకుండా వెయిట్ చేయాలి. ఇదిగోండి 3వ రోజు వచ్చేసింది. 3వ రోజు మన పచ్చడి ఎలా ఉందో ఒకసారి తీసి చూసుకుందాము. చూడండి, ఇలాగా ఓపెన్ చేసుకొని ఇదిగోండి మన పచ్చడిలో ఆయిల్ బాగా పైకి తేలింది. ఒకసారి ఈ పచ్చడిని అంతటిని బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునే గరిటె కూడా తడి లేకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు ఏదైనా కారం గనక ఉప్పు గనక తక్కువైనట్లు అనిపిస్తే ఇప్పుడే కలుపుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ కూడా తక్కువైనట్లు అనిపిస్తే వీడియోలో చూపించిన విధంగా కాగబెట్టుకొని చల్లార్చుకొని దీంట్లో వేసుకొని కలుపుకోండి. చూడండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే మన ఈ ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా నేను చూపించిన కొలతలతో కనుక మీరు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ముక్క కూడా త్వరగా పాడవదు. ఈ సమ్మర్ అంతటిలో మీరు చాలా టేస్టీని ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా ఈ ఆవకాయ పచ్చడిని మీకు ఎంత కావాలో కొద్దిగా తీసి పెట్టుకొని వాడుకోవచ్చు. మళ్ళీ దీన్ని భద్రపరచుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా ఈ టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో. కొలతలు తెలియకుంటే ఈ వీడియో చూసాక ఈజీగా కొలతల్ని పెట్టుకొని ఈ ఆవకాయ పచ్చడిని చేసుకోవచ్చండి. సో చాలా టేస్టీగా ఈజీగా ఉండే ఈ ఆవకాయ పచ్చడిని మీరు కూడా చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్లో. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.